జగిత్యాల జిల్లా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ప్రాంతంలోని ఎండపల్లి స్టేజ్ వద్ద బస్సులు ఆపాలని పలువురు గ్రామస్తులు మాజీ ప్రజాప్రతినిధులు ధర్నా చేపట్టారు. నూతనంగా ఏర్పడిన ఎండపల్లి మండల బస్ సెంటర్ వద్ద బస్సులు ఆగకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు, గ్రామస్తులకు, స్కూల్ పిల్లలకు ఇబ్బంది అవుతుందని మండిపడ్డారు. ఈ సమస్యపైన ప్రభుత్వ అధికారులు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. ఎండపల్లి గ్రామాన్ని మండలంగా ప్రకటించి సుమారు 3 సంవత్సరాలు అవుతున్నది. ఇప్పటికీ ఎండపల్లి మండల కేంద్రంలో ఎక్స్ప్రెస్ బస్సులు నిలపకపోవడం చాలా బాధాకరం. ఇక్కడికి మండలంలోనికి మండల కార్యాలయంలో విధులు నిర్వహించే ఎంఆర్ఓ గారు కూడా ప్రభుత్వ ట్రాన్స్పోర్ట్ మీదనే ఆధారపడి వస్తున్నారు. వారు కూడా ఇక్కడ నుంచి ఆటోలో ధర్మారం వరకు వెళ్ళి ధర్మారం నుండి ఎక్స్ప్రెస్ బస్సు వెళ్లే పరిస్థితి, వచ్చేటప్పుడు వెలుగటూరుకు టికెట్ తీసుకొని ఇక్కడ దిగే పరిస్థితి. అలాగే మండల కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న వివిధ ఉద్యోగులు కూడా అలాగే వస్తున్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో విధులు నిర్వహించే ఉద్యోగులు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. మండల కేంద్రంలో కార్యాలయకు వివిధ కార్యక్రమాల మీద, పనుల మీద వచ్చే ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది. కావున వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని గౌరవ మన జగిత్యాల జిల్లా డిపో మేనేజర్ గారు మరియు ఉమ్మడి కరీంనగర్ రీజనల్ మేనేజర్ గారు మన ఎండపల్లి మండల కేంద్రంలో ఎక్స్ప్రెస్ బస్సు ఆపే విధంగా, అలాగే ఎండపల్లి మండలం నూతన మండలంగా ఆవిర్భవించి 2 సంవత్సరాలు గడుస్తుంది. చుట్టూ 15 గ్రామాలకు ఎండపల్లి మండల్గా ఉంది. ఎన్నో గ్రామాల నుంచి ఎండపల్లి మండల ఆఫీస్ కి, ఎంఆర్ఓ ఆఫీస్ కి వచ్చి రిజిస్ట్రేషన్లు, వాళ్ళకున్న పనులు ఆఫీసర్లతో చేసుకుంటారు. అట్లాగే కరీంనగర్ నుంచి ఇంకా దూర ప్రాంతాల నుంచి ఆఫీసర్లు ఎండపల్లి మండల్ అయింది కాబట్టి మండల ఆఫీస్ వచ్చే ఉద్యోగస్తులు మారుమూల గ్రామాల నుంచి, దూర తీరాల నుంచి వస్తున్నారు. కాబట్టి కొత్తగా ఈ మధ్య కరీంనగర్ టు మంచిర్యాలకు ఎక్స్ప్రెస్ వేయడం జరిగింది. కానీ ఎండపల్లిలో ఎక్స్ప్రెస్ బస్సు ఆగట్లేదు. ధర్మారంలో ఆగుతుంది, వెలుగటూరు మండల్లో ఆగుతుంది. కానీ కొత్తగా ఏర్పడిన ఈ ఎండపల్లి మండల్లో ఖచ్చితంగా బస్సును ఆపితే ప్రయాణికులకు కొంచెం సులభతరం అవుతుంది, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవుతుంది. ఆఫీసర్లు సమయానికి ఆఫీసులకు రావడం జరుగుతుంది. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ రోజు వెళ్లి కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇస్తాం. మరియు మండల ఆఫీసులో కూడా మేము అప్లికేషన్ ఇచ్చి, అలాగే డిపో మేనేజర్ గారికి, కంట్రోలర్ గారికి